ఇంత చెప్పినప్పటికీ, ఆ ముఖ్యమైన 3 సూత్రాలు ఉన్నప్పటికీ తెలంగాణ ఫీచర్స్ను చూసుకోవడం, ఫైనాన్షియల్ స్టేట్ను చూసుకోవడం, 2014 రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. అది కాకుండా ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ కనుక ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో, ప్లస్ ఫ్యూచర్లో మనకి ఈ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావాలని ఇన్వెస్ట్మెంట్ చేసి హైదరాబాద్ని మంచిగా తయారు చేసినటువంటి హైదరాబాద్ తెలంగాణకు క్యాపిటల్గా న్యాయంగా డివిజన్లో వచ్చింది. సో ఒకటి, మీరు చేతులు రెవెన్యూ సర్ప్లస్ మాత్రం కాదు, మంచి పొటెన్షియల్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ ఉన్నటువంటి ఒక రాజధాని. 3, ఇక్కడ ఉన్నటువంటి యువకులు మంచి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్, మిగతా అన్ని స్కిల్స్ తోటి ఇండస్ట్రీకి అట్రాక్టివ్గా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి ఫీడ్ చేయడం వీలవుతున్నట్టు యువకులు ఉన్నారు. ఇట్లాంటి 3 మంచి ఫీచర్స్ తోటి పుట్టిన ఒక రాష్ట్రం ఇవాళ రెవెన్యూ డెఫిసిట్గా ఉంది, ఫుల్లీ లోడెడ్ విత్ డెట్గా ఉంది, రుణపడి ఉంది. అండ్ ఆ డెట్ ఎట్లాగా ఉంది, అది ఫిస్కల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, అసలు ఫిస్కల్ మేనేజ్మెంట్ ఇప్పుడు మీరు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ గురించి అడగవచ్చు. మీరు కూడా 2020లో కోవిడ్ టైంలో లోన్ తీసుకున్నారు, దాన్ని మీరు కూడా జీడిపిలో క్యాల్కులేట్ చూస్తే డెట్ టు జీడిపి రేషియో అది కింద వచ్చింది. మాది ఫిస్కల్ డెఫిసిట్ని కేర్ఫుల్గా మేనేజ్ చేసుకొస్తున్నాం కాబట్టి ఆ డెఫిసిట్ తక్కువ అవుతుంది. ఇవన్నిట్లో భాగంగా ఎకానమీని కేర్ఫుల్గా మేనేజ్ చేసి జనాల మీద బర్డన్ ఉండకూడదని సప్లై సైడ్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాం. అది ఉల్లిపాయ, టొమాటో, ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ చేస్తున్నాం. అందువల్ల ఇన్ఫ్లేషను కంట్రోల్లో పెడుతున్నాం. ఇప్పుడు ఆ 3 ఇండికేటర్స్ మీద చూడండి, తెలంగాణ గవర్నమెంట్ రెవెన్యూ సర్ప్లస్, పొటెన్షియల్ హైదరాబాద్, పొటెన్షియల్ యూత్ ఇన్ని ఉన్నా కూడా తన్నోட డెట్ మేనేజ్మెంట్లో చాలా పువర్. అరే మ్యాక్రో ఎకనామిక్ విషయాలు మీరు మాట్లాడి వెళ్ళొద్దు, ఇది స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ అని అంటే కూడా నేను చెప్తున్నా, రాబోయే తరాల మీద ఇంత బర్డన్ పెట్టేట్టు ఒక 10 సంవత్సరం గడిచిపోయినాక నెక్స్ట్ టర్మ్లో ఏం చేస్తారో అనే ఒక భయం మన మనసులో వస్తుంది. ఎందుకంటే మీరు ఆ ఫిస్కల్ మేనేజ్మెంట్లో ఇంత పూర్గా ఉన్నారు. సరే, మీ పెట్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, దాంట్లో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ముందు ఒక ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత ఉండిందనంటే అది 3 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యి 1.26 lakh crores ఏదో వెళ్ళిపోయింది. ఆ మేనేజ్మెంట్ సరిగా లేదు. సరే, అక్కడ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయిందని అనుకొని వదిలేస్తే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత దారుణం అంటే, ఒక పిల్లర్ కూలిపోయి పైన ఉన్న రోడ్డు పైన కింద అయిపోయింది. ఇదే కనుక ఇంకా ఒక పిల్లరు, దేవుడి దయ వల్ల అట్లాంటిది అవ్వద్దు, ఇంకో ఒక పిల్లర్ కూలిందనంటే ఫ్లడ్డింగ్కి పాసిబిలిటీ ఉంటుంది. ఒక మేజర్ డ్యామ్ కన్స్ట్రక్షన్కి మన కేంద్ర సర్కార్ డబ్బు ఇవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేసే, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎక్స్టర్నల్ బారోయింగ్ ద్వారా ఆల్రెడీ డబ్బు కొంచెం తీసుకొచ్చేసారు. అట్లాంటి ప్రాజెక్ట్ కూడా మీరు కంప్లీట్ చేయలేదు ఈ 10 సంవత్సరాల్లో. మీ ఫిస్కల్ మేనేజ్మెంట్ ఇంత దారుణంగా ఉంది. సరే, సోషల్ జస్టిస్కి మీరు చెప్పిన మాట ఏంటి? మేము ఒక దళితుని సీఎం చేస్తామన్నారు. దళితుని సీఎం చేశారో లేదో డెఫినెట్గా ఒక నిమిషం, ఒక డెప్యూటీ సీఎంగా ఒక దళితుని అపాయింట్ చేసుకుని వారిని షోకేస్ చేసేసి within I'm spending less than 1 year దాంట్లోపల వారిని పొజిషన్ నుంచి తీసేసి, లాస్ట్ మై పేజ్ ఫర్ అ మినిట్, మీ కమిట్మెంట్ దళితుని మీరు చెప్పుకుంటున్నారు, మేము అపాయింట్ చేసాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, బట్ మీరే ప్రాబ్లీ ఏదో సెన్స్ చేసుకొని కరప్షనో ఏదో అని చెప్పుకొని వారిని రిమూవ్ చేసేసారు. సో నా ఇష్యూ ఏంటంటే,
మీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పూర్గా ఉంది, మీ ఎకానమీ ఇండెటెడ్గా ఉంది, మీరు కన్స్ట్రక్షన్ చేస్తానని గొప్ప పెద్ద ప్రాజెక్ట్ని చెప్పినది అది అట్లాగే కూలిపోంది మీ ముందే, మీ కల్టు ముందే. ఐ కెన్ జస్ట్ టెల్ యూ నౌ, దళిత్ బంధు స్కీమ్ పెద్ద ఫ్లాగ్షిప్ స్కీమ్ అని చెప్పుకున్నారు, కానీ తాటికొండ రాజయ్య కరెక్ట్ అండి డిప్యూటీ సీఎంగా అపాయింట్ చేశారు, దళిత్ సీఎం చేయలేదు, పోనీ డిప్యూటీ సీఎం అన్నారు, వారిని కూడా 6 నెలల లోపలనే తీసేది. అది కాకుండా బీసీలకు వీళ్ళు చేసిన గొప్ప పని చూడండి, డేటా ముందు పెట్టుకుని మాట్లాడాలి. 3,300 కోట్ల రూపాయి బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్కి ఇస్తానని చెప్పి దాంట్లో ఎంత ఉపయోగించారు? 77 crores ఓన్లీ. 3,300 crores ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్, కానీ దాంట్లో ఈ 77 crores వాడుకున్నారు. దేనికి వాడారో తెలియదు, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్కి పోవాల్సిన డబ్బు పోలేదు. సో ఈ లెవెల్ ఆఫ్ కరప్షన్ అనేది, కుటుంబ పాలన అనేది హ్యాస్ బికమ్ ద ఫీచర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఇంకో ఒక్క విషయం మీకు హైలైట్ చేయబోదు, నీళ్లు నిధులు నియామకాలు అన్నాం కదండి, నియామకాల సంగతి చూడండి. యూనివర్సిటీ లెవెల్లో చూస్తే 2,000 పోస్ట్ వేకెంట్గా ఉంది 11 యూనివర్సిటీలో. డబ్బు ఇవ్వడం యూనివర్సిటీ ఆర్ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్కి వీళ్ళు వాట, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇస్తున్నారు, వీళ్ళు వాట ఎక్కడ పోతుంది మనకు తెలియదు. లిటరసీ రేటు ఒక మెషర్, ఆ స్టేట్లో ఎంత లెవెల్ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎంత, లిటరసీ ఎంత లెవెల్లో ఉంది అని చూడటానికి. దేశవ్యాప్తంగా 72% లిటరసీ, తెలంగాణలో ఎంత అండి? 66% ఓన్లీ, వెల్ బిలో ద నేషనల్ యావరేజ్. సో ఎడ్యుకేషన్కి మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వట్లేదు. నియామకాలు అవట్ల, నియామకాలు ఒక మనం వన్ ఆఫ్ ద 3 మెయిన్ సూత్రం. వేరే సెంట్రల్ గవర్నమెంట్ని తిట్టిపోసి అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని 8 lakhs పైన జాబ్స్ ఆల్రెడీ ఇచ్చేసాం ఈ ఒక్క సంవత్సరంలో రోజ్గార్ మేళా ద్వారా. బై డిసెంబర్ ఇట్ విల్ బి 10 lakh jobs filling all the government positions. ఇక్కడ 1,00,000 గవర్నమెంట్ జాబ్స్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 1,00,000 జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇది ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి 2018లో కేసీఆర్ గారు ఏం అనౌన్స్ చేశారండి? ఎలక్షన్ ద్వారా, ఎలక్షన్ ప్రామిస్ లాగా, యాజ్ అన్ ఎలక్షన్ ప్రామిస్ హీ సెడ్ 3,016 rupees will be given to the unemployed. అది అలాగే ఉంది, ఫుల్ఫిల్ ఏం చేయాల. సో నిధులు మిస్యూజ్ చేసుకోండి, రెవెన్యూ డెఫిసిట్ చేసేయండి, బంగారమైన స్టేట్ మీ చేతిలో పెట్టినాక నిధులు ఇలా మిస్యూజ్ చేసుకున్నారు. ఇది నియామకాల్లో ఈ గొడవ, ఇవ్వాల్సిన 3,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్కి ఇవ్వాల, 1,00,000 జాబ్స్ అలాగే ఉంది, ఫుల్ఫిల్ చేసుకోలే. మూడవది నీళ్లు కాళేశ్వరం సూపర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఉంది. ఇది 2021లో బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఐడెంటిఫై చేసిన నంబర్ 1.91 lakh అన్ఎంప్లాయ్మెంట్ అలాగే ఉంది అని చెప్పి, అన్ఫిల్డ్ పొజిషన్స్, గవర్నమెంట్లో అన్ఫిల్డ్ పొజిషన్ అని ఆ రిపోర్ట్ చెప్తుంది మనకు. నేను 1 lakh అన్నాను, గవర్నమెంట్లో అన్ఫిల్డ్ అది దగ్గర 2,00,000 అన్ఫిల్డ్గా ఉంది. ప్రజలకు దీనివల్ల ఏంటి? అవన్నీ అక్కడ ఉన్నాయమ్మా, దానివల్ల ఏంటి? మాకు 29 నెల ఇన్ఫ్లేషన్, నేషనల్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ. ఎంప్లాయ్మెంట్లో అదే, లిటరసీలో అదే, ఇన్ఫ్లేషన్లో అదే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ తక్కువ చేస్తే ఇక్కడ తక్కువ చేయరు. అంటే ప్రజల మీద ఉన్న భారం తగ్గాలని ప్రధానమంత్రి మోదీ గారు ఒకసారి దీపావళికి ముందు, మళ్ళీ ఒకసారి జూన్కు ముందు 21-22లో తగ్గించారు, మళ్ళీ ఇన్ఫ్లేషన్ మరీ ఎక్కువ అవుతుందని.
ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి తగ్గించలే, వారు తగ్గించేస్తే తగ్గించుకోండి మేము చేయము అన్నారు. 29 నెల దానివల్ల తెలంగాణ ప్రజలకి ధరలు భరించకుండా ఉండి అది మోస్తారు. ఇక్కడ ప్రజల గురించి ఏం లేదు, మా కుటుంబం గురించే ఆలోచన. సో నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ అట్లాగే ఉన్నాయి. ఇది కాళేశ్వరం గురించి నేను చెప్పేశాను. 42,000 కోట్లు ఉన్నది 1.10 lakh వరకు కాస్ట్ ఎస్కలేషన్ అయింది. లాస్ట్గా అండి 6,000 రైతులు సూసైడ్ చేసుకున్నారు. రైతు ఒక్కొక్క మాటలు ఒక్కొక్క స్పీచ్లు రైతుల గురించి మాట్లాడతారు. ఇవన్నీ ఇక్కడ ఉండగా మేము మన మేనిఫెస్టోలో చెప్పేది ఏంటి? రైతుల గురించి ఆల్రెడీ మేనిఫెస్టో విషయం, తెలంగాణ విషయం ఆల్రెడీ రైతులకి మన మేనిఫెస్టోలో కూడా అది హైలైట్ చేస్తున్నాం. దగ్గర 18,000 రూపాయలు పర్ ఏకర్కి యాన్యువలీ రైతులకు దొరుకుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఫర్టిలైజర్ సబ్సిడీ రకరకాలు. దాంట్లో ఇప్పుడు మన మేనిఫెస్టోలో చెప్పేది ఏంటంటే అదనంగా 2,500 రూపాయలు ఇస్తాం ఒక్కొక్క ఏకరానికి. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి వాళ్ళు విత్తనాలు కొనుక్కోవడానికి, ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి. ఇది కాకుండా ప్యాడీ ఎంత ప్రొక్యూర్ చేసినా రైతుకి ఎంత వచ్చి ఇవ్వాలో అంత ప్రొక్యూర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇంపోజ్ చేయడం కాదు, మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చే ఇవ్వాలని అనడం కాదు. ఏ రైతుకి ఎంత తీసుకురావాలో అంత తీసుకొస్తే అంత మేము ప్రొక్యూర్ చేస్తామని వాగ్దానం ఇస్తున్నాం. వాళ్ళని ఖాళీ చేతులు పంపించం. అది కాకుండా ఎంఎస్పి ఇవాళ మార్నింగ్ కూడా బీజేపీ రిప్రజెంటేటివ్ దాని గురించి మాట్లాడినట్టు ఉన్నారు, మురళీధర్ రావు గారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పి 2,160 రూపాయలు పర్ క్వింటాల్. దానికి అదనంగా 1,000 రూపాయలు పెట్టి 3,100 రూపాయల వరకు ప్యాడీకి పర్ క్వింటాల్ మనం ఇస్తామని వాగ్దానం ఇచ్చాం. అది కాకుండా ఈ తీసుకొచ్చే అన్ని వరి పంటని తీసుకుంటామని చెప్పినప్పుడు అక్కడ రైతు కవులకు ఉన్నవాడో లేకపోతే ఓనర్ ఆఫ్ ద ల్యాండో మాకేం పర్వాలేదు, డిఫరెన్స్ ఏం చూడలేదు. వాళ్ళ మధ్యలో వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఓనర్ ఆఫ్ ద ల్యాండ్కి ఎంత ఇస్తున్నారో అంతకి ప్రపోర్షనేట్గా వాళ్ళు ఆ అమౌంట్ అక్కడ ఇచ్చుకుంటారు, వాళ్ళకి మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాం. ఇప్పుడు గుర్తు చేయాల్సిన విషయం, నిజామాబాద్లో టర్మరిక్ బోర్డు తీసుకొచ్చినది ప్రధానమంత్రి గారు తెలంగాణ వెల్ఫేర్, రైతు వెల్ఫేర్ కోసం. ఇక్కడ ఉన్నటువంటి ఆ పసుపు, అంత గొప్ప పసుపు, క్వాలిటీ బాగుంటుందని దానికోసం ఇక్కడ టర్మరిక్ బోర్డును తీసుకొచ్చారు. దానివల్ల ఇక్కడ నుంచి టర్మరిక్ ఇవాళ నానో టర్మరిక్ పౌడర్ అనేది మెడికలీ హైలీ వాల్యూడ్. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్కి మంచి ఒక ఆస్కారం ఉంటుంది. ఇది BC-CM మేము అనౌన్స్ చేసాం. సో మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఒక 10 అంశాలని జస్ట్ ఒక్కొక్క పాయింట్ చెప్తున్నా మీ అందరికీ. ఇది ఇప్పటికి ముందు మేనిఫెస్టో రిలీజ్ అయిన రోజు చెప్పి ఉంటారు, మళ్ళీ గుర్తు చేపిస్తున్నాం. BC-CM ఇస్తామన్నాం. అలాగే ఈ ప్యాడీ, అలాగే సీడ్స్ కొనుక్కోవడానికి 2,500 రూపాయలు రైతులకి చెప్పిన విషయం ఉంది. కరప్షన్ ఇక్కడ ఎంత ఉన్నా అవన్నిటికి కూడా జ్యుడిషియల్ ప్రోబ్ కండక్ట్ చేస్తామని చెప్పాం. అలాగే హైదరాబాద్ లిబరేషన్ డే September 17ని అధికారపూర్వంగా గవర్నమెంట్ ద్వారా అది సెలబ్రేట్ చేస్తాం. దాంట్లో మనం గర్వపడాల్సిన అంత ఉద్యమం జరిగి లిబరేషన్ జరిగింది కాబట్టి అది గుర్తు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే రజాకర్ గురించి ప్రతి ఇంట్లో కథలు ఉన్నాయి. ఆ హారర్ గురించి ప్రతి ఒక్క ఇంట్లో చెప్తూ పోయారు. ఆ రజాకర్ హారర్ డేని గుర్తింపుగా 27th ఆగస్టుకి జనల మధ్యలో మనకు అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకుండా ఉండాలని ఆ గుర్తింపుగా ఆ డేని మార్క్ చేస్తాం. రిలీజన్ బేస్డ్ రిజర్వేషన్ ఈ దేశంలో మన కాన్స్టిట్యూషన్లోనే దాని గురించి ఆలోచనే లేదు. మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ని చూస్తే కూడా
అప్పుడు కూడా రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ అనేది మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ దాని గురించి ఆలోచించలేదు. దే డెంట్ గివ్ అ స్పేస్ ఫర్ ఇట్. Traditionally, because SCs have been put to a lot of oppression and tribes are born tribes, వాళ్ళిద్దరికీ రిజర్వేషన్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది. కానీ ఇక్కడ రిజర్వేషన్ ఓటు తెప్పించుకోవడానికి, ఓటు రాజకీయానికి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇక్కడ తీసుకొచ్చిన రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ విల్ బీ రిమూవ్డ్. అది ఇచ్చినది మళ్ళీ మిగతా బీసీ వర్గాలకి కేటాయించి ఆ రిజర్వేషన్ని యాక్చువల్లీ ఎవరికి పోయి చేరాలో ఎవరికి చేర్పించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఆడబిడ్డ గురించి లాడ్లీ లక్ష్మిని మధ్యప్రదేశ్లో ఎప్పుడో తీసుకొచ్చిన స్కీమ్, దానికి మంచి రిసెప్షన్ ఉంది. ఆడపిల్లల కోసం చాలామంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆడపిల్లకి పుట్టినప్పుడే లక్షాధిపతి చేసే ఆ స్కీమ్ని తీసుకొస్తున్నాం. పుట్టినప్పుడు ఆ డబ్బు వేసేయడం, సర్టిఫికేట్ మా తల్లిదండ్రులకి ఇచ్చేయడం, 21వ వయసు వచ్చిన వెంటనే ₹1,00,000 వాళ్ళ చేతులు పెట్టడం, ₹2,00,000. అలాగే విమెన్స్ ఎస్హెచ్జి గ్రూప్స్కి 1% లోన్, మీనింగ్ వడ్డీ 1%. ఆ 1% ఛార్జీల వడ్డీలో విమెన్ ఎస్హెచ్జి గ్రూప్స్కి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడానికి, లేదు చాలా ముఖ్యంగా మాదిగలకి ఎస్సీ కేటగరైజేషన్ ABCD ఆ కేటగిరీస్లో చేసి, ఇప్పుడు వరకే ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా, ఎస్సీలో కేటగిరీల మాదిగలు ఉన్నా వాళ్ళకి ఎంత రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందాలో వాళ్ళు అంత పొందకుండా వాళ్ళకి పోతుంది. కాబట్టి వాళ్ళకి ఆ సబ్ కేటగరైజేషన్ ABC ఈ మాటని మేము ఫుల్ఫిల్ చేస్తాం అనే వాగ్దానం ఇస్తున్నాం. లాస్ట్ ఒక 3 పాయింట్ అండి. యూనిఫామ్ సివిల్ కోడ్ నియామకం చేస్తాం. సివిల్ కోడ్ గురించి రిపోర్ట్ ఇస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ రిక్రూట్మెంట్ గురించి చాలా విషయం చెప్పాను. ఇక్కడ ఎలా గవర్నమెంట్లో ఉన్నటువంటి పొజిషన్ ఫిల్అప్ చేయకుండా అలాగే వదిలేశారని, ఆ దాంట్లో ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక శక్తి ఇన్ఎఫిషియన్సీ, నీళ్ళు గురించి ఇన్ఎఫిషియన్సీ చూసాం, కాస్ట్ ఎస్కలేషన్ చూసాం, అలాగే నియామకాల గురించి చూసాం, నిధుల గురించి చూసాం. కానీ ఇక నియామకాల విషయంలో ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 టైమ్స్ అదే ఎగ్జామ్ని మళ్ళీ చేస్తా కూడా ప్రతిసారి క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది. సిగ్గంటూ ఒక విషయం ఉంటే ఎవరికి కూడా అది తాకట్లేదు. ఒక్క సిగ్గేసి ఒక మాట గవర్నమెంట్ ద్వారా అయ్యో ఇలా అయిపోయింది, యువకులు కష్టపడుతున్నారే అని ఒక్క మాట సింపథెటిక్గా చెప్పి ఎఫిషియన్సీ తెచ్చుకోవడానికి లేదు. నేను ఈ క్షణంలో ఒక ఆడపిల్ల, తెలంగాణ ఆడబిడ్డ, ఇక్కడ ఆడబిడ్డల మీద ఎంత ఒక ప్రేమతోటి ప్రతి కుటుంబం ఆలోచిస్తారో, ఆడబిడ్డ అంటేనే ఇక్కడ అంత బంగారంలాగా ట్రీట్ చేస్తారో, ఆ ప్రబాలిక తల్లి తండ్రులకు నేను ఇవాళ నిజంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నా, ఆ అమ్మాయి పేరెంట్స్కి ధైర్యం ఇవ్వాలని. సూసైడ్ చేసుకుంది ఆ పిల్ల. 17 టైమ్స్ మీరు క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఇన్ఎఫిషియెంట్గా సిస్టమ్ నడిపి యువకులు, చిన్నపిల్లలు వాళ్ళ ఆకాంక్ష మీద ఎంత దెబ్బతీస్తున్నారండి. ఎఫిషియన్సీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ చూడండి. ఏది నీళ్ళు, డబ్బు, ఏదైనా కూడా మేము పట్టించుకోము. ఆఖరికి మా కుటుంబం, దానికే మేము ఇక్కడ ఉన్నాం. మిగతా వాళ్ళు ఏమైనా మనకెందుకు. కానీ తెలంగాణ సెంటిమెంట్ మీద మాట్లాడుతాం. నేనే ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చినవాడు, నేను ఫాస్ట్ చేశాను, ఆమరణ దీక్ష తీసుకున్నాను, అందువల్లే తెలంగాణ వచ్చింది అని చెప్పేవాళ్ళు వాళ్ళ పార్టీ పేరు నుంచే తెలంగాణ తీసి పారేశారు. అట్లాంటి పార్టీ మేనిఫెస్టో లాస్ట్ పాయింట్ మీకు హైలైట్ చేయదలుచుకున్నది. జనవరి 22వ తారీఖు అయోధ్యలో శ్రీరాముడు వారి జీర్ణోద్ధారణం జరుగుతుంది. ఆ రోజు ఆ గుడి ఎప్పటి నుంచో సెంచురీస్ నుంచి వెయిట్ చేసే ఆ శ్రీరాముడు వారు గుడి
రెడీ అయిపోయి పబ్లిక్ అక్కడ వెళ్ళి భక్తులు వెళ్ళి చూసి దర్శనం చేసుకోవచ్చు. ఆ అయోధ్య అట్లాగే కాశీ, దానికి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఇక్కడి నుంచి ఫ్రీగా దర్శనానికి మేము అరేంజ్ చేస్తాం. ఇవి మా తరపు నుంచి ఇచ్చే వాగ్దానాలు. ఇప్పటివరకు 10 సంవత్సరం ఆ 3 సూత్రాన్ని పాటించుకోకుండా అరగెంట్గా ప్రధానమంత్రినే ఎప్పుడు చూసినా బూతులు తిట్టేటువంటి సర్కార్ తెలంగాణకు కావాలా అనేదే ప్రశ్న. థ్యాంక్ యూ. Any questions? Please introduce your name. Please. Yeah, please ask. One by one. Introduce your name and this one. Madam. Hello. Name. Madam Ajay and 10 TV. I think you know me. Yes, of course. KCR had alleged that even Prime Minister's Gujarat does not have a 24/7 power supply. Sorry? Prime Minister's Gujarat 24/7 power supply. Power supply. And whereas the state has 24/7 power supply and daily water supply. And he is also questioning why should the people vote for BJP for the reason that what they have done for the state, leave alone a project, they have not even sanctioned a college. And Congress has leveled an allegation that Prime Minister has time to go to the cricket match but has no time to go to Mizoram. So Manipur. I'm sorry. Manipur. That's fine. During election, they can do every allegation that they want. But the fact remains that his politics is only pointing out to others what they have or what they have not done. Will he answer on all those questions that we've raised? Is Telangana not suffering for revenue deficit situation? Has he not imposed huge debt burden on the next 2-3 generations? His family not involved in a serious corruption charge? Has his daughter not been questioned for brazen corruption? Will he answer on these? Madam. Ajay from 10 TV. Ajay. Madam, మీరేమో రెవెన్యూ డెఫిసిట్ ఉంది, తెలంగాణ ఎదగట్లేదని మీరు ఆరోపణలు చేస్తున్నారు. కానీ వారు మాత్రం ఆరోపణ కాదండి, నంబర్ తోటి చెప్పు. తలసరి ఆదాయంలో మేమే నెంబర్ 1 ఇండియాలో తెలంగాణ నెంబర్ 1 అంటూ. ఏ దేంట్లో ఆదాయం? తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్. మీరు దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? మీరు చేసిన ఆరోపణలు, వారి ఆరోపణలు ఎట్లా తిప్పికొడతారు? నేను చెప్పేది డెట్ గురించి చెప్తున్నా, ఫిస్కల్ డెఫిసిట్ గురించి చెప్తున్నా, ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్నా. నేను ఈ మూడిటికి కూడా డేటా తోటి చెప్తున్నా. వారు దానికి చెప్పాలి జవాబు. చెప్పేసి నేను పెర్ క్యాపిటా ఇన్కమ్ చాలా ఎక్కువ చేశాను అన్నప్పుడు పెర్ ఇన్కమ్ అంటే ఇవాళ ఉన్న వాళ్ళకి ఎంత జీతాలు వస్తున్నాయి అనేదని గుత్తాయింపుగా చెప్పే మాట. నేను అడుగుతున్నాను, ఇవాళ ఉన్న తరం వచ్చే 2 తరాలకి ఎంత డెట్, మీ పిల్లలు మీ మనవరులు అందరూ ఎంత అప్పు తీర్చాల్సి ఉంటుంది వీళ్ళు తీసుకొచ్చిన అప్పు కోసం? ఎంతెంత కాస్ట్లీ డెట్ తీసుకొచ్చారు. దానికి ఇంట్రెస్టే పే చేయకుండా లాస్ట్ మినిట్ వరకు కష్టపడే స్టేట్ ఇది. పెర్ క్యాపిటా ఇన్కమ్ గురించి మాట్లాడతారా? డెట్ గురించి మాట్లాడమనండి. పెర్ క్యాపిటా. మేడం నమస్తే. నాగార్జున శ్రీనివాస్ V6 సార్. నమస్తే అండి. మీరు చెప్పండి. ఓకే. Nagarjun from India Today, ma'am. As we speak in Rajasthan, Mr. Rahul Gandhi has attacked the Prime Minister to quote him that the blame goes to the Prime Minister is what Mr. Rahul Gandhi has said. You want me to comment on it? Yeah. Despicably poor. Sports is games are played, matches are won and lost. If he wants to, I mean, he's continuing the Congress tradition, is he not? He's actually continuing the Congress tradition of calling all abusive names of the Prime Minister. Didn't they earlier say he's a viper, gutter snipe? Didn't they say, he's this, he's that? He's continuing that tradition. I thought he'll stay away from it and have his chelas, Manishankar Iyer and others talk about it. He's joining the league.
Is that how sports is got to be encouraged? Is that the route with which Congress wants to encourage? That's why you saw the podium, from the playground to the podium scheme of PM has resulted in so many wonderful Olympic and other Asian Games, such victories. Even our Para-Olympics are performing so beautifully. So we need to see what is the approach Congress takes, whether it is sports or whether in their hatred for PM. This is another classic example. మేడం, నా పేరు శ్రీనివాస్ V6. ఇక్కడ 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ ఒకటి. రెండోది, భారతదేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి? మీ రెండో క్వశ్చన్ ఏంటండి? రెండో క్వశ్చన్, ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అదే నేను చెప్పానండి. ఇప్పుడు 10 లక్షల జాబ్స్ గవర్నమెంట్లో ఉన్నటువంటి శాంక్షన్ పోస్ట్ని మనం ఈ సంవత్సరం ఆల్రెడీ 8 లక్షలు కంప్లీట్ చేసేసాం. మిగతాదని డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తాం. సో గవర్నమెంట్లో ఉన్నటువంటి పెండింగ్ జాబ్స్ అన్నిటినీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఫిలప్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఈ 2021 రిపోర్ట్లో చెప్పినటువంటి విషయాన్ని అప్పటి నుంచి తీసుకుందాం. అందుకు ముందు నుంచి లేదని అనుకుందాం. అందుకు ముందు నుంచే ఉన్నాయి, అయినా ముందు నుంచి లేదని అనుకుంటే ఇవాళ వరకు ఫిలప్ చేయకుండా కూర్చొని నియామకాలు మాట్లాడితే ఎలాగండి? అండ్ మీడియా ఇంత ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళకి నేను 4 సారి పీరియాడికలీ నేషనల్ డెట్ ఎంత, దాన్ని మేము ఎలా రీస్ట్రక్చర్ చేస్తున్నాం, దాన్ని రీస్ట్రక్చర్ చేసి దాన్ని తక్కువ వడ్డీలో మిగతా అమౌంట్ని రీటైన్ చేసుకొని టోటల్ డెట్ని తగ్గించడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని చెప్తున్నాం. మీరు ఈ ప్రశ్నను ఇంత తీవ్రంగా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక్క ఉదాహరణ చెప్తున్నాం. విపక్షం ఎప్పుడు కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీయో గవర్నమెంట్నో అంత రెడీగా కామెంట్ చేయదు. ఒక పబ్లిక్ ప్రోగ్రాంలో, మీడియా ప్రోగ్రాంలో ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్ ఈ గవర్నమెంట్ గురించి మీకు ఒక్క విషయం కూడా మంచిది చెప్పలేరా అని అడిగినప్పుడు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గురించి వీళ్ళ డెట్ మేనేజ్మెంటు, వీళ్ళు ఫిస్కల్ మేనేజ్మెంటు చక్కగా చేస్తున్నారని ఎప్పుడూ క్రిటికల్గా ఉన్నటువంటి విపక్ష పార్టీ, అది కూడా ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఓపెన్గా కామెంట్ చేశారు. చెప్తారేంటి సామాన్యంగా? మేడం సురేఖ, మీకు డేటా ఫుల్గా అవైలబుల్గా ఉందండి, తీసి చూడండి. నేను ఇప్పుడు కూడా చెప్పాను, నేను రికార్డ్కి నేను ఇస్తాను, మీరు తీసుకోండి. తెలంగాణ విషయం నేను చెప్పేశాను బాబు మీకు. मैडम सुरेखा, इंडिया टीवी से। मैम, मेरे 2 सवाल है। एक तो फ्रीबीज को लेकर, जिस तरीके से हम देख रहे हैं कि विपक्षी पार्टियां फ्रीबीज खासकर मैनिफेस्टो में लेकर आ रही है, बीजेपी की तरफ से इतने फ्रीबीज के मतलब कैसा लगता है आपको, जब आप फ्रीबीज की तरफ अगर लोग आकर्षित हो रहे हैं तो खासकर सरकार पर या फिर आगे आने वाले जो भी सरकार बनेगी उस पर कितना प्रेशर पड़ सकता है? और एक दूसरा सवाल है बिल्कुल हटके, उत्तर प्रदेश में जो है हलाल सर्टिफिकेट के बारे में बात आ रही है, जिसमें कहा जा रहा है कि लोग जितने भी सर्टिफिकेट वगैरह दे रहे हैं वे देशद्रोही कामों में कर रहे हैं। आप इसे कैसे देखती हैं और आपको लगता है कि क्या ये सही में देश की सुरक्षा के लिए खतरा पैदा हो सकता है? पहला सवाल आपका फ्रीबीज को लेकर। फ्रीबीज को लेकर मैं इसके ऊपर बहुत सारे बार मेरा अपने राय रखी हूँ. फ्रीबीज आप घोषणा करने से पहले ये चिंता करना चाहिए कि जो भी राज्य आप रहते हैं उससे बात करने के समय आपके फिनेंशियल पोजीशन स्टेट में क्या है, उसके अंतर्गत क्या आप ये फ्रीबीज जो घोषणा करते हो वो आप कर सकेंगे, मतलब फुलफिल कर पाएंगे? क्योंकि अगर घोषणा करने से पहले आपका बजट का समझ है तो इसके लिए इतना खर्च होगा, ये कैलकुलेशन करने के बाद जब सत्ता में आएंगे वो बजट में डालो, असेंबली में लेके चलो, असेंबली में पारित करो और उसके तहत बंटवारा करो पैसा, जिनसे आप वो चीज़ खरीद करके जनता को फ्रीबी के नाते दे रही हो. सो इफ इट इज़ प्रोवाइडेड फॉर इन द बजट, इफ इट गेट्स पास्ड इन योर स्टेट असेंबली, क्योंकि पब्लिक स्क्रूटनी होगा, फिर उसके मुताबिक आप पैसा अलोकेट करो तो मैं समझ सकती हूँ. मगर बहुत सारे राज्यों में
स्टेट का फिनेंशियल पोजीशन ना समझकर आप सीधा प्रॉमिस कर रहे हो, आने के बाद उसको वितरण भी कर रहे हो, मगर पेमेंट के समय हाथ ऊपर उठा रहे हो. ये क्या तरीका है? इसीलिए मैं इसमें आपत्ति बोल रही हूँ. हो गया फर्स्ट. सेकंड, food quality and food testing are essentially a government job. Government should do. We have our FSA, Food Safety Standards Organization, which does the issue. To give any chemical additive in it, coloring is not right, or something else. ऐसे they will have to be the authority to certify food which is quality food for people to consume. Non-governmental organizations doing is not right. मैडम दिस इज मैम, अभी इन चुनाव में हमने देखा कि बहुत सारे पैसे सीज किए जा रहे हैं और पॉलिटिकल बयान तो आ ही रहे हैं कि कर्नाटक से पैसे आ रहे हैं, इधर से आ रहे हैं. अभी सारा कुछ इलेक्शन कमीशन के हाथ में है, लेकिन क्या हम ये उम्मीद करें कि चुनाव बाद वित्त मंत्रालय इस सारी चीज़ों पे एक रिपोर्ट देगा कि ये जो पैसे व्यापक पैमाने पे पकड़े गए वो एक्चुअल में कहाँ से आए, किनके पैसे हैं? ये पहला, चुनाव के समय सभी अधिकार इलेक्शन कमीशन के हाथ में रहता है. वो इन्वेस्टिगेट करके उनके तरफ से अगर और आगे बढ़कर एक्शन कोर्ट के द्वारा केस फाइल करके कोर्ट के द्वारा एक्शन लेना है तो वो इलेक्शन कमीशन करता है. फिनांस मिनिस्ट्री इस कार्यकाल में इलेक्शन कमीशन के हाथ में जो विषय है उसमें तुरंत आ नहीं सकते. मैडम दिस इज उसके बाद का असलियत मेरे हाथ में नहीं है ना, असलियत इलेक्शन कमीशन के हाथ में होगा ना. जो अभी जांच करके उनके हाथ में रिपोर्ट जाता है वो उनके हाथ में रहता है, ना कि मेरा. Madam, this is Ramakrishna, NSS News Agency. CM KCR every day in meeting saying that Prime Minister Modi insisted him to install electric meters at agriculture pump set. Because of denying it, 30,000 crores held back. What do you say? Will you please repeat your question? Modi insisted KCR to install 30,000 crores held back because of denying electric meters at agriculture pump sets. ఏంటిది? నాకు ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎట్లాంటిది ఏదో చెప్పారని నేను అనుకోను. వ్యవసాయ మోటార్లో మీటర్ పెట్టడానికి ఫండ్స్ ఆపేరా? ఎలా చెప్తున్నారండి? ఒక్క నిమిషం. PM insisted ఒక్క నిమిషం, ఒక్కరు చెప్పండి. PM insisted KCR to install electric meters at agriculture pump sets. So KCR denied it. So because of denying his proposal, center held back 30,000 crores to be allocated. ఒక్క నిమిషం. దీంట్లో డైరెక్ట్గా PM మోదీ చెప్పారు, వాళ్ళు ఇస్తానన్నారు, మీటర్ పెట్టమన్నారు, తర్వాత డబ్బు ఇవ్వలేదు. ప్రైమ్ మినిస్టర్ని తీసుకురావడానికి అవసరం లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ డెట్ మేనేజ్మెంట్లో కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్ర సర్కార్ ఒక్కొక్క స్టేట్లో ఉన్నటువంటి డెట్ మేనేజ్మెంట్ని రివ్యూ చేస్తుంది. కొన్ని బారోయింగ్ని 0.25% ఆఫ్ యువర్ బారోయింగ్ అనుకోండి, లేదా 0.5% ఆఫ్ యువర్ బారోయింగ్ అనుకోండి. ఆ డీటెయిల్స్ మీకు వివరం పంపిస్తాను. ఆ 0.25 మీరు ఎప్పుడు బారో చేయగలుగుతారు? అన్ని చోట్ల ఎలక్ట్రిక్ మీటర్ ఫిట్ చేశారా, స్మార్ట్ మీటర్స్ ఫిట్ చేసేసారా అని రిపోర్ట్ చేస్తే, మీరు ఫిట్ చేసి మీరు రిపోర్ట్ చేస్తే సరే, ఆ ఎక్స్టెంట్కి 0.25 ఆఫ్ యువర్ బారోయింగ్ లిమిట్ మీరు వెళ్ళి బారో చేసుకోండి, క్లియరెన్స్ ఇస్తాం. మీరు మీటర్ ఫిట్ చేయలా, కానీ బారోయింగ్కి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయిందే మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్నీ కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బారోయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలామందికి. ఇక్కడ వెంటనే ప్రైమ్ మినిస్టర్ పెట్టమన్నారు, ప్రైమ్ మినిస్టర్ వద్దన్నారు, ప్రైమ్ మినిస్టర్ డబ్బు ఇవ్వట్లేదు, ప్రైమ్ మినిస్టర్, ఎందుకంటే వారు చెప్పే మాటకి ఇక్కడ ఎవరు అంత పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఆ ప్రైమ్ మినిస్టర్ పేరుని జోడించేస్తే ఏంటి మోదీ గారా ఏంటి అని వింటారు కదా జనం. అందుకోసం ఊరికి మనం అన్నంలో ఉప్పు వేసుకోవడం లాగా, ఉప్పు లేకపోతే ఎవరు తింటారు? చెప్పులు ఉంది, బాగాలేదు.
అందుకని పిఎం పేరు. బారోయింగ్ ఎవరికి నేను ఆపలేదండి, నేను ఫినాన్స్ మినిస్టర్ నుంచి చెప్తున్నాను. కానీ కండిషనల్ మేరకి కొంచెం ఎక్స్ట్రా బారోయింగ్ ఇచ్చినప్పటికీ మీ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము ఎలా ఇచ్చేది? మిగతా స్టేట్ చేయాలా? మీకు ఒకరికి నేను ఎక్సెప్షన్ ఇవ్వాలా? మీకు చేయడానికి సిద్ధం లేదు, కానీ మోదీ గారి మీద బ్లేమ్ పెట్టాలి. ఆ నాటకమే ఇక్కడ జరుగుతుంది, రాష్ట్రానికి హాని. వన్ మినిట్. శ్రీనివాస్ మేడం, సిటీ విజన్ లైవ్. ఆయన బీఆర్ఎస్గా మార్చుకున్నాడు టీఆర్ఎస్ను, కానీ మళ్ళీ ఇప్పుడు జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టొద్దు, మన జుట్టు మాకే ఓటేయాలి అని చెప్పుకుంటున్నారు. ఆయన జాతీయ పార్టీ పెట్టారు కానీ మళ్ళీ ప్రచారంలో ఇలా చేసుకుంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? కన్ఫ్యూషన్, ముందు నుంచే కన్ఫ్యూషన్. తాను ప్రధానమంత్రి అయిపోవాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ, అరే తెలంగాణ రీజనల్ పార్టీ పెట్టుకుని నేను ప్రధానమంత్రి అవలేను, అందుకని నేషనల్ పార్టీని మార్చారు. ఇప్పుడు ఏమైపోయింది? దాంట్లో ఒక్క అడుగు ముందు పెట్టలేకపోతున్నారు, ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఆ పెద్ద పెద్ద నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరూ ఒప్పుకోవట్లేదు. అందుకని మళ్ళీ అయ్యో తెలంగాణని వదిలేసాం, ఇక్కడ ఉన్న ప్రజలు ఏదో తప్పర్థం చేసుకుంటారు అని ఇక్కడ మాత్రం వేరే రకంగా మాట్లాడటం. ఈ కన్ఫ్యూషన్ తన కుటుంబం నేను అనే ఆ లైన్లో వెళ్ళే వరకు ప్రజలకు మంచిది జరగదండి. ఇక్కడ అదే మాటలో జరుగుతుంది ఆ రాజకీయం. చాలా బాధాకరమైన విషయం. ప్రజలు, నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలంగాణ ప్రజలు దీనికి వెనకాల ఉన్న నిజాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ వచ్చేసింది, సంతోషం. మేము బీజేపీ తరపున పూర్తిగా మద్దతు ఇచ్చాం ఆ టైంలో. ఇప్పుడు ఫార్మేషన్ అయినాక బంగారం లాంటి రాష్ట్రాన్ని ఎంత చెడగొట్టి పెట్టారు చూడండి. జనానికి రావాల్సిన విషయాలు రావట్లా ఇక్కడ ఉంది. Ma'am, Maneri here from Republic TV. Cover చేయడం. They do not get any sort of support or funds from the central government, whereas BJP and you also mentioned of providing funds to the state government and for various projects. How do you look at these statements coming in from the BRS for not getting support from the central? Factually incorrect on every score. Whether it is devolution of taxation, whether it is compensation cess till about June 22 for GST, whether it's grants and aid, whether it's their application for externally aided funds, like when you get it from World Bank, ADB or NDB and so on. Every assistance has been provided, and in some cases of devolution of taxation, I've even given the money 2 months in advance or 2 installments at a time without one installment, so that state will have money in their hand, and this I've done for every state. I can't remove from that tabulation just Telangana and say, hey, stop fund for Telangana, yeah, send it to the rest of the country. Doesn't work that way. These are all completely systematically established, and when you press the button, it goes for all states. So to keep telling, ఈ తెలంగాణ ప్రజలకి మబ్బులు పెట్టే టైపు ఇన్ఫర్మేషన్ నాకు మా కేంద్ర సర్కారు ఇవ్వట్లేదు అని చెప్పడం టోటలీ రాంగ్. ఒక్క పాయింట్ లేదండి, ఒక్క సమయం లేదండి, ఈ 5 సంవత్సరంలో ఒక్క నాడు లేదు ఎక్కడ తెలంగాణకు రావాల్సిన డబ్బుని మేము ఆపి కూర్చున్నటువంటి సంగతి. నేను ఛాలెంజ్ వేస్తా, బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పని ఎక్కడ మేము ఆపామని. వచ్చే డబ్బుని నోరు మూసుకొని తీసుకొని అది ఎక్కడ పోతుందో తెలియట్లేదు. యాక్చువల్ ఏ ప్రాజెక్ట్ పోవాలో దానికి పోవట్లేదు, కానీ పైగా ఈ అబద్ధాలు పెడతారా? మేడం, నా పేరు సంపత్ కుమార్ మేడం, సీనియర్ జర్నలిస్ట్ని, న్యూస్ వెబ్ పోర్టల్. మేడం, అంటే ఎంఆర్పిఎస్ మీద, ఎంఆర్పిఎస్ సంబంధించిన ఇష్యూ మీద ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పేసి దాని మీద కమిటీ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. గతంలోనే ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ కూడా కేంద్రం పరిధిలోనే ఉంది. కానీ ఇప్పుడు కమిటీ కాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏమైనా వాళ్ళకి న్యాయం చేసే ఆలోచన లాంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక ఫ్యాక్చువల్ విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినాక ఆ స్టేట్ సంబంధించి ఏ రకంగా మీ ఇంటెన్షన్ ఎంత సాఫీగా ఉన్నా కూడా మన ఆర్డినెన్స్ తీసుకురావడం ఇంపాసిబుల్. ఇప్పుడు ఎలక్షన్ లేదు సెంట్రల్లో, పార్లమెంట్లో కూడా
పార్లమెంట్ సెషన్ అనౌన్స్మెంట్ వచ్చేసిందని అనుకోండి, ఇప్పుడు వింటర్ సెషన్ అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఆ సమయంలో ఆర్డినెన్స్ ఇంపాసిబుల్, బిల్లే తీసుకురావాలి. అందువల్ల మీ పాయింట్ సరిగానే ఉంది, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇప్పుడు ఆర్డినెన్స్ ఇంపాసిబుల్. మ్యామ్ ఒక నిమిషం. Ma'am, this is Sribala from Times of India. Ma'am. I have a question on freebies, though you spoke elaborately about freebies. You seem to say that, budget feasibility finance sector sees, or as a government you see that. What is a freebie? No, Is there any particular definition? What can be called as a freebie? No. If you're looking at items which I list out saying if you give it for so and so it is a freebie, whereas if you do it here it is right. No, I'm not getting into that. It can be anything, so long as you are able to sustain it through your budget, and so long as you keep up the word you've given through your budget in the assembly. Like I'll give you an example of number of states. I'm not naming any one. Number of states which have given at least part free electricity to farmers, but they didn't pay, meaning they gave free electricity to the farmers, but where they should produce, meaning where they should pay, for instance the GenCos, generating company, electricity generating companies, they produce electricity, supply to the DISCOMs, the distribution companies, and they then give the free whatever to whoever section. Now if the government under whom the DISCOMs come, for whom the free electricity has been given to the farmers, for instance, or for any section, that payment, if it doesn't reach the power generating companies, who's going to pay them? And repeatedly, if payments are pending over the years, electricity being such a critical item of daily use, can the GenCo say, I'm stopping the supply to any one state without risking, "Arey dekho, Modi ne bijli band kar diya." You don't pay over the years, and the GenCo will have to keep supplying to you. Who pays them? See how it hurts. The promise was given by somebody. The power generating companies are under somebody else's budget. They take the hit, and you're getting the votes for the false promise given. Pay the GenCo, be graceful in the promise that you've given, and go to the public. Those are the kind of situations we'll have to understand, ma'am. There is no point in us debating, saying, "Arey bijli diya to freebie hai, Modi jab chawal dete hain wo freebie nahi hai." बिल्कुल आपके फूड सिक्योरिटी के एक्ट के तहत जा रहा है चावल, गेहूं. ये बिजली का कौन सा एक्ट है भाई? उदाहरण ले रही हूं बस. Ma'am, I have another question pertaining to Telangana only. I'll just come back to you. There was somebody who was asking a question there. Sorry? No, you're talking, you're a journalist? Okay, fine. Sorry, okay. No, that's wrong number, sir. It may be so, but it is not that number. Anyway, you may continue. Very మంచిదండి. If they are safe, that's fine. నేను అన్నానది ఫ్యాక్చువల్ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఉదాహరణకి తీసుకున్నారు అరుణాచల్ ప్రదేశ్. నేను అందుకే మొదట్లో స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను హైదరాబాదు. ఉండండి, మీరు ఎంతైనా లిస్ట్ చెప్పండి, నాకు పర్వాలేదు. జవాబు నేను చెప్తున్నా, వినండి. మిమ్మల్ని నేను ప్రూఫ్ అడగల.
మీరు నిజంగానే చెప్తున్నారేమో. ఉదాహరణ తీసుకున్నారు అరుణాచల్ ప్రదేశ్. నేను అందుకే మొదట పెట్టినప్పుడు చెప్పాను, హైదరాబాద్ లాంటి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయగలిగిన ఒక సిటీ, మంచి సెంట్రల్ ఎఫ్డిఐ పాలసీస్ వల్ల ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నారు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు జాబ్ క్రియేషన్ బాగా ఉండాలి, మీ జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఫీచర్స్ ఉన్నా కూడా ఇవాళ ఈ స్టేట్ ఫినాన్షియలీ కష్టంలో ఉంది అని ఒక బ్యాక్గ్రౌండ్ తోటి చెప్పాను. ఓకే, అరుణాచల్ ఉదాహరణ తీసుకున్నారు. వాళ్ళకి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏమీ దొరకదు. నిజం నేను చెప్పేది. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఏ స్టేట్ తీసుకున్నా కూడా ఎందుకంటే అక్కడ వెళ్ళినప్పుడు అది డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటారు. డిస్ప్యూటెడ్ కాదు, అది ఇండియన్ టెరిటరీ. అయినా బయట ఉన్న చైనా అలాంటి దేశం అది నో యూ కాన్ గివ్ ప్రాజెక్ట్ బికాస్ ఇట్ ఈస్ డిస్ప్యూటెడ్ టెరిటరీ అంట. వాళ్ళకు మొత్తం ఫైనాన్సెస్ వాళ్ళే జనరేట్ చేయడం, లేకపోతే వాళ్ళు లోపల భారతదేశం లోపల బారో చేయడం, ఇవన్నిటితోటి వాళ్ళు నడుపుతున్నారు. లాస్ట్ క్వశ్చన్ ఒక్క నిమిషం, వారు అంత పట్టుదలతోటి చెప్తున్నారు కాబట్టి నాట్ ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్, దే కెన్ బి ఎనీ నంబర్. But I am explaining to you to say why some states, if they borrow more, they also utilize the opportunity more. For instance, మీరు వినండి, నేను ఆన్సర్ చెప్తున్నా, మీకు నచ్చలేదు, మీరు వెంటనే ఓకే అని చెప్పుకొని వేరేదో ప్రశ్న లేపుతున్నారు. దట్స్ నాట్ ట్రూ జర్నలిజం సార్. యూ ఆస్క్డ్ మీ ఎ క్వశ్చన్, యూ ఫేస్ ద ఆన్సర్. మీరు జర్నలిస్ట్గా ప్రశ్న అడుగుతున్నారా లేదు వేరే రకంగా అడుగుతున్నారా నాకు తెలియట్లే. జవాబు వినాలి. మరి నేను ఒకటి చెప్తే ఇంకొకటి జంప్ చేయవద్దు, ఆ దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. పొటెన్షియల్ అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్కి ఎంతో ఉందో అది యూటిలైజ్ చేసుకుంటున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కోసం బారో చేసిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు ఇంకా ఒక 2-3 ఇయర్స్లో నేషన్కి ఎంత కావాలో అంత హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సప్లై చేసే ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్. దానికోసం బారో చేస్తున్నారు, అసెట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు అప్పు తీసుకొని ఏ అసెట్ క్రియేట్ చేశారు బాబు? చూస్తారా నన్ను? ఒకసారి నన్ను చూసుకోండి, జవాబు చెప్తున్నాను. మీరు మీ మొబైల్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళవద్దు. ఆర్ యూ క్రియేటింగ్ ఇనఫ్ అసెట్స్ విచ్ విల్ గివ్ యూ ఇన్కమ్? వెరీ నైస్, ప్లీజ్ డూ రైట్. అసెట్ క్రియేట్ చేసి ఇక్కడ 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి అసెట్ క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు ఎఫ్డిఐ వస్తున్నారు, ఎంఎన్సీస్ వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ అవుతున్నాయి. అట్లా మీరు కూడా మీ 10 సంవత్సరంలో ఎట్లాంటి అసెట్ క్రియేట్ చేశారని అడుగుతున్నా. వచ్చే మెట్రో కేంద్ర సర్కారు డబ్బులో వస్తుంది. మాటకి చెప్తున్నా, ప్రతి ఒక్కటికి జవాబు చెప్పాలంటే చెప్తానండి. ఊరికే కాదు, ఇక్కడ సెంటిమెంట్ పెట్టుకుని మేమే తెలంగాణ తెప్పించామని చెప్పుకొని ఎప్పుడు మేమే సత్తాలో ఉంటామనే మాట కాదు. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఒక్క ప్రాజెక్ట్ కాళేశ్వరం చేయలేకపోతున్నారు. ఓకే, మీరు అడగండి. ఆయన అప్పటి నుంచి ప్రశ్న అడగండి. మైక్ అక్కడ ఇవ్వండి, మీ దగ్గర వస్తాను మళ్ళీ. ఆయన అప్పటి నుంచి చేయాలి. మేడం, మీరు ఇందాక మాట్లాడుతూ మై నేమ్ ఇస్ శ్రీకర్ మ్యామ్, ఐఎమ్ ఫ్రమ్ హిట్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల రాష్ట్రంలో ఆడపిల్లలపైన జరిగే అత్యాచారాల గురించి కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఇది మొదటి ప్రశ్న మేడం. రెండో ప్రశ్న, కొన్ని నెలల క్రితం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు మాట్లాడుతూ ఇండియా ఎకానమీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే దారుణంగా ఉందని అన్నారు. బీయింగ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్, మీరు తెలంగాణ సాక్షిగా ఇవాళ చెప్పే మాట ఏంటి? మూడోది మేడం, మీరు ఇందాక అయోధ్య రామ మందిరం ఓపెన్ అవుతుంది అని అన్నారు. అలాంటి రామ మందిరమే అంత గొప్పది కాకపోయినా మాది భద్రాచలం రామ మందిరం ఉంది మేడం తెలంగాణలో. మా భద్రాద్రి రామ మందిరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే హామీ ఏంటి? 3 క్వశ్చన్ అడిగారు. రెండోదికి ముందు జవాబు చెప్తా. ఏంటి, కొన్నాళ్ళ క్రితం మాట్లాడి సీఎం గారు, కేటీఆర్ గారు బంగ్లాదేశ్ ఎకానమీ, శ్రీలంక ఎకానమీ
అన్నారా? పాకిస్తాన్ ఎకానమీ బాగా ఉంది, మన పరిస్థితి చూడన్నారా? అన్నారా? నేను కావాలనే అడుగుతున్నాను, అన్నారా నిజంగా? ఏంటండి బాబు, IMFలో చెయ్యి ఎత్తుకుని ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేను ఇంకో దేశం గురించి తక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు, మీరు చెప్తున్నారు కాబట్టి. ఎవరికైనా పరిస్థితి ఎప్పుడైనా మారవచ్చు. బట్ IMFకు వెళ్ళేది బంగ్లాదేశ్ అండి. శ్రీలంక మన ఫస్ట్ ఈ నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీ మేరకి ప్రధానమంత్రి గారు ప్లీజ్ వీ షుడ్ హెల్ప్ అన్నారు. మేము అందరూ కలిపి ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్ అందరూ వాళ్ళకి ఏదో హెల్ప్ చేసాం. ఇప్పుడు IMF ద్వారా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. పాకిస్తాన్లో గోధుమ పిండి లేకుండా, వాళ్ళు రొట్టెలు చేయకుండా ఎక్కడైనా ట్రక్ వెళ్తే దాన్ని మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో. నా తప్పు, నేను ఇలా మాట్లాడకూడదు, ఏ దేశం కూడా కష్టంలో ఉండకూడదు. బట్ చెప్తున్నా, మీరు ప్రశ్నలు అవన్నీ కంట్లో పట్టలేదండి కేటీఆర్ గారికి? నాకు డిస్బిలీఫ్లో ఉన్నా. అట్లాంటి మాట వారు చెప్పారా? ఎక్కడ? వాళ్ళ ఇంట్లో నుంచి బయట వస్తున్నారా? ఫోన్ చూస్తున్నారా? న్యూస్ పేపర్ చూస్తున్నారా? టీవీ చూస్తున్నారా? ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇవాళ మన పరిస్థితి ఏంటి? ఇవాళ మనం మాట్లాడాము, పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడాము. 360 రూపాయలు దాటిపోయిందండి పాకిస్తాన్లో పెట్రోల్, వాళ్ళ రూపాయ. మెడిసిన్, పెట్రోల్, డీజిల్, పాల్ పౌడర్ మనం పంపించాం శ్రీలంకకి. ఇంతకంటే జవాబు చెప్పాలండి దానికి? మిగతా 1 and 2, 1 and 3 అవును. అదే ఇప్పుడు లాడ్లీ లక్ష్మి లాగా ఇక్కడ 2 లక్షల రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తామని చెప్తున్నాం. SHGకి 1% లోన్ ఇస్తున్నాం అంటున్నాం, మహిళలకి కదండి. అలాగే రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది మేము. ఈ జాబ్స్ల మహిళలు, PM ముద్రా స్కీమ్లో 60% లోన్ బెనిఫిషియరీ మహిళలు. ఇప్పుడు విశ్వకర్మ యోజన వస్తుంది. అలాగే PM స్వనిధి, స్ట్రీట్ వెండర్స్, దాంట్లో మహిళలు చిన్న చిన్న పువ్వుల వ్యాపారం, పళ్ళు వ్యాపారం చేసే వాళ్ళకు దొరుకుతుంది. సో మా గవర్నమెంట్ ద్వారా, పర్టికులర్లీ PM మోదీ ద్వారా మహిళలకు ఎప్పుడు కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం, ఆర్మీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ మహిళలకు చేసింది మోదీ గారండి. మన గవర్నమెంట్ ఇస్తున్నారండి ఐకానిక్ టెంపుల్స్ ప్రాజెక్ట్స్ ద్వారా. దానికి సెపరేట్ కేటాయింపు చేసి భద్రాచలంకి 100 crores వచ్చిందండి, 100 crores వచ్చింది. భద్రాచలం సంగీతం మనం ఇస్తూ వచ్చాం. చెప్తున్నారండి రామా కారిడోర్లో ఉందట, ట్రైన్ కారిడోర్. No, if you don't want it, you don't do it. We are not compelling you. ఒక్క నిమిషం అది అర్థం చేసుకోవాలండి. ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్ దట్. మీరు దయచేసి మీరు అర్థం చేసుకున్నా కూడా నాకు ఇట్లాంటి ఉల్టా సీదా ప్రశ్నకి అడగవద్దు. మేము కంపల్సరీగా చెయ్యమని అన్నట్లా, రైతుల దగ్గర నుంచి నువ్వు కలెక్ట్ చెయ్యి బిల్లు అని అన్నట్లా, మీరు స్టేట్ గవర్నమెంట్లో ఇంకా అప్పులు తీసుకుంటానంటే, కొంచెం సొసైటీలో రిఫార్మ్ చేస్తారంటే చేయండి, ఆ ఆప్షన్ కూడా మీకు ఉంది అని చెప్పాము. కానీ మీరు చేయకపోతే చేయండి, చేయవద్దు. నేను కంపల్సరీ చేస్తున్నావా? లేదే. కానీ ఇది కావాలి, అది కావాలి, నాకు ఇంకా అప్పులు పాలు అవ్వాలి, ఇంకా బారో చేసుకోవాలి అన్నప్పుడు బారో చేయవద్దు. చేస్తే కొన్ని రిఫార్మ్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ మీటర్ రూమ్ పెట్టము, ఎంత ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అవుతుంది నేను చెప్పము, కానీ బిల్లు కట్టడంలో మాత్రం ఇప్పుడు డిలే చేస్తూ ఉంటాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము కంపల్ చేస్తున్నాం, పెట్టవద్దు.
Don't, yeah. It is recorded in your house or it is recorded in CM's house. How does it bother me? I'm not. Don't. But you want to borrow more in some way or the other, beating your own FR. నేను చెప్పేదని విన్నట్లే, వారిలాగా మీకు కూడా అదే జబ్బు. ప్రశ్న అడిగేసాను, జవాబు చెప్తారు, నేను ఇంకో ప్రశ్నకు వెళ్ళిపోతాను అనేది కాదండి. You are listening much before I completed, you're moving on to the other question. Listen to me. There is no compulsion that meters will have to be put in the farmers, whatever, bore wells. Stop. ఎక్కడ అంటే ఏంటి, ఇది కావాలి అది కావాలి కానీ మోదీ ఏంటది? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కవర్ చేయడం వీలవదు, కొన్ని హైలైట్ చేసి వదిలేస్తాను. మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు ఐ కెన్ ఎలాబరేట్. ముందుగానే ఒక అరగంట మాట్లాడకుండా తక్కువ చేస్తాను. తెలంగాణ ఎస్టాబ్లిష్మెంట్తో ఆ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ మనకి ఉండింది, ఇక్కడ నీళ్లు మహా అత్యంత అవసరం, నిధులు, అలాగే నియామకాలు. So a state which even during the foundation days emphasized on water, funds and jobs will now ask questions on those issues to whoever has been in power for those 10 years. ఈ 10 సంవత్సరం స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఉన్నటువంటి గవర్నమెంట్లో